ఈరోజు కౌన్సిల్లో నేను రవిబాబు గారు అడిగిన ప్రశ్న రాష్ట్రంలోని అప్పుల వివరాలు 2014 నుంచి 24 వరకు ఇచ్చిన వివరాలు ఇవ్వండి అని అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే శాసనసభ శాసన మండలి పక్కనే ఉంటాయి. శాసనసభ శాసన మండలి మధ్యలో చిన్న కారిడారే. అక్కడ అదే ఫైనాన్స్ మినిస్టర్, ఇక్కడ అదే ఫైనాన్స్ మినిస్టర్. అక్కడ ఒక సమాధానం చెప్తాడు, ఇక్కడ ఇంకొక సమాధానం చెప్తాడు. అక్కడ ఒక లెక్క చెప్తాడు, ఇక్కడ ఇంకొక లెక్క చెప్తాడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తన మాట మీద వాళ్ళకే నమ్మకం లేదు, నమ్మసగ్మైన మాటలు లేవు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నేను చాలా విజనరీ అని మాట్లాడతారు. ఈ విజనరీ తోటి ఈసారి బడ్జెట్ బుక్లో 2047 స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ కోసం రూట్ మ్యాప్ గీశాడు. కానీ ఈ మహానుభావుడికి పోయినసారి లెక్కలో అప్పులు తెలియదు, ఈ బడ్జెట్ అప్పులు తెలియవు, వచ్చే సంవత్సరం అప్పులు ఎంత ఉంటాయో తెలియదు. అంటే ఈ 2 సంవత్సరాల్లోనే ప్లాన్ చేయలేక, బడ్జెట్ చేయలేక, కనీసం అప్పులు అనేవి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉన్నాయి, మేము ఎన్ని అప్పులు తీసుకొచ్చాం, ఎన్ని అప్పులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, వాటికి వడ్డీ ఎంత కడుతున్నాం, తీసుకొచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది ప్రతి ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత. దీనికి ప్రతి బడ్జెట్లో వాల్యూమ్ 6లో కానీ వాల్యూమ్ 2లో కానీ గ్రాంట్ ఇన్ డీటెయిల్స్ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అనేది ఉంటుంది. అటువంటి సెక్షన్ కూడా పూర్తిగా ఎత్తేసి, బడ్జెట్లో ఒక సెక్షన్ ఎత్తేసి, ఎక్కడ అప్పులు తీసుకొస్తున్నాయో, మా అప్పులన్నీ బయటపడతాయో, జనాలకి బయటపడకూడదు అన్న ఉద్దేశంతో బడ్జెట్ని కచరా చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పుకోలేక వాళ్ళ సస్తం నా బాధల వర్ణాతీతం. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తీసుకొచ్చిన అప్పులు ఎక్కడ పెట్టావయ్యా? తీసుకొచ్చిన సొమ్ము ఎంత వడ్డీకి తీసుకొచ్చావు, దేని మీద ఖర్చు పెట్టావు? కనీసం నీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులుగానే తెలుసా? కనీసం మేము ప్రతిదీ కూడా లెక్క మా ప్రభుత్వంలో ఏ సెక్టార్కి ఆ సెక్టార్లో మళ్ళీ ప్రోగ్రాం బట్టి అమ్మఒడికింత, నాడు నేడుకింత, విద్యా దీవెనికింత, వసతి దీవెనికింత, దానికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, దానికి ఎంత వడ్డీ కడుతున్నాం అని వివరంగా మేము పరిపాలన చేస్తే, ఈ మహానుభావుడు చేసే పరిపాలన ఏంటయ్యా అంటే, తీసుకొచ్చిన అప్పు ఎక్కడ చెప్పడంట, దాని వడ్డీ ఎంతో చెప్పడంట, ఎక్కడ ఖర్చు పెట్టాడో అసలు చెప్పడంట, ఎవరి జేబులోకి వెళ్ళి అసలు చెప్పడంట, కానీ అప్పులు మాత్రం తీసుకొస్తూ ఉంటాడంట. ఈయన సంపద సృష్టికర్త కాదు, అప్పు సృష్టికర్త. అప్పుల్ని ఎక్కడ అప్పు పుడితే ఆ అప్పుతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇన్ని కార్పొరేషన్లు ఆఫ్ బారోయింగ్ బడ్జెట్ అని ఉంటుంది. కార్పొరేషన్ దగ్గర నుంచి ఇస్తున్న డబ్బుల్ని, తీసుకొచ్చిన అప్పుని ఫస్ట్ టైం బడ్జెట్లో పెట్టలేదు. ఇప్పుడు దాకా ఆఫ్ బారోయింగ్ బడ్జెట్, కార్పొరేషన్ దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులన్నీ కలిపి 3,27,000 కోట్ల రూపాయలు 20 నెలల్లోనే అప్పు చేస్తే ఈ రాష్ట్రానికి నేనే విజనరీని, నేనే సంపద సృష్టికర్తనని చెప్తున్నాడు ఈ మహానుభావుడు. ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏ విధంగా ఈ మోసగాడు
అప్పులు పుట్టించడం కోసం ఏ విధంగా కార్పొరేషన్ని రకరకాల పేర్లతో కార్పొరేషన్లు తయారు చేస్తున్నాడు అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడే అమరావతి ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం సిఆర్డిఏ పెట్టారు, అదొక కార్పొరేషను. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ తోటి ఇంకొక కార్పొరేషన్ పెట్టారు, అది రెండో కార్పొరేషను. మూడోది అమరావతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఏడీసీ అని చెప్పి మూడో కార్పొరేషన్ పెట్టాడు. ఇప్పుడు నాలుగోది కొత్తగా అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే కార్పొరేషన్ల పేర్లు చెప్పి డబ్బులు గుంజే కార్యక్రమం. ఇదే పెద్ద మనిషి మేము గతంలో బ్రేవరేజ్ కార్పొరేషన్ ద్వారా బాండ్ రూపంలో లోన్ తీసుకొస్తుంటే నానా యాగిరి చేశాడు. అది మేము తీసుకొచ్చింది ఎలాగా, ఎఫ్ఆర్ఎంబి నిబంధనలకు అనుగుణంగా. మరి ఈ పెద్ద మనిషి అదే బ్రేవరేజ్ కార్పొరేషన్ నుంచి 5,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ అయిపోయినా సరే డబ్బులు తీసుకొస్తున్నాడు. ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూ కనీసం బడ్జెట్ అనేది ఒక రాజ్యాంగపరంగా ఒక నిండు సభలో కనీసం నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నిజం చెప్పకూడదని డిసైడ్ అయ్యి అన్ని అబద్ధాలు చెప్తున్న ఈ ఏదైతే బడ్జెట్ ప్రసంగం చేశారో ఫైనాన్స్ మినిస్టర్ మీద, అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద అసెంబ్లీలో అబద్ధాలు చెప్పి అసెంబ్లీలో ఒక అబద్ధం మండలిలో ఒక అబద్ధం చెప్పిన ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు శాసన మండలి నుంచి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వకూడదు, ఎందుకు శాసన మండలి నుంచి వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఈ అప్పుల మీద శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరటం జరుగుతుంది.